నిలవనొక్కు ఎన్మేల్ ఎనడి కోపం మూవీని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో డబ్ చేసి తమిళ వర్షన్తో పాటు సైమల్టేనియస్గా ఈరోజు రిలీజ్ చేశారు. పవర్ పాండి అండ్ రాయన్ మూవీస్ తర్వాత ధనుష్ గారు డైరెక్ట్ చేసిన థర్డ్ మూవీ ఇది. నేను పవర్ పాండి చూడలేదు, రాయన్ నాకు నచ్చలేదు. సో ఆబ్వియస్లీ ఈ మూవీ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ మూవీని చూసా. అండ్ టు మై సర్ప్రైజ్ నాకు ఈ మూవీ చాలా నచ్చింది. ఏ యూజువల్ లవ్ స్టోరీ అన్న ఈ మూవీ యొక్క క్యాప్షన్కి తగ్గట్టే చాలా సింపుల్ అండ్ యూజువల్ లవ్ స్టోరీనే ఈ మూవీలో చూపించారు. కానీ సరళతలోనే అందం ఉందన్నట్టుగా చాలా సింపుల్గా సాదాసీదాగా ఉన్నట్టుగా అనిపించే మూమెంట్స్ అన్నీ కూడా ఈ మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీ యొక్క రన్ టైం కూడా. ఎక్కడా ల్యాక్ చేయకుండా బోర్ కొట్టించకుండా ఈ మూవీ మొత్తం రన్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం రెపిటేటివ్గా మారుతున్న క్రమంలో కరెక్ట్ టైంలో రెపిటేటివ్నెస్కి ఫుల్ స్టాప్ పెట్టి ఒక క్రేజీ నోట్లో సీక్వెల్కి స్కోప్ ఇస్తూ ఈ మూవీని ఎండ్ చేశారు. ఇక చూడాలి మరి ఈ సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందో అని. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసిన పవిష్ నారాయణ్ ధనుష్కి అల్లుడవుతాడని ఎక్కడో చదివా. మరి ఆ కారణంగానో లేదా ఈ మూవీకి డైరెక్టర్ ధనుష్ అవడం వల్లనో ఏమో తెలియదు కానీ పవిష్ రూపురేఖలతో పాటు తను పెర్ఫామ్ చేసిన విధానంలో కూడా ధనుషే కనిపించారు. మరి తను ఫ్యూచర్లో చేయబోయే సినిమాలలో ఈ రిజంబ్లెన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు కానీ ఈ మూవీ వరకు అయితే ఆ రిజంబ్లెన్స్ బాగానే కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఈ పోలిక సంగతి పక్కన పెడితే పవిష్ డాన్సెస్ కూడా బాగా చేశాడు. ఈ మూవీలో పవిష్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన మాథ్యూ థామస్, అనికా సురేంద్రన్, ప్రియా వారియర్, రమ్య, రబీలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అండ్ వాళ్ళందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీ ట్రైలర్ని చూసి ధనుష్ కూడా ఈ మూవీలో చిన్న గెస్ట్ అపీరెన్స్ ఇస్తారేమో అనుకున్నా. బట్ ఆయన సీన్లు అయితే ఏం లేవు ఈ మూవీలో. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మెయిన్ హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈవెందో ఈ మూవీలో బీజిఎం కొన్ని పాత ట్యూన్లని గుర్తు చేసినట్టుగా అనిపించినా కూడా మూవీలో ప్లెజెంట్ ఫీల్ని మెయింటైన్ చేయడానికైతే అవి బాగానే తోడ్పడ్డాయి. ఇక లియోన్ బ్రిటో చేసిన సినిమాటోగ్రఫీ అండ్ ప్రసన్న జీకే చేసిన ఎడిటింగ్ కూడా చాలా బాగున్నాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఒక నార్మల్, క్లీన్ అండ్ ప్లెజెంట్ లవ్ స్టోరీని మీరు చూడాలి అనుకుంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా మీరు ఈ మూవీని చూడండి. ఖచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.